బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం దేశద్రోహమేనని సీఎం చంద్రబాబు అన్నారు. అతివల ఓట్లతో ఎన్నోసార్లు అందలమెక్కిన కాంగ్రెస్ వారికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకున్నందుకు నిరసనగా నిడదవోలులో ర్యాలీ నిర్వహించారు. మహిళా బిల్లు ఆమోదం కోసం దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి మహిళలకు తీరని అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసిన విపక్షాల వైఖరికి నిరసనగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. మహిళా కార్యకర్తలతో కలిసి హెలీప్యాడ్ నుంచి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభా వేదిక వరకు నిరసన తెలిపారు. జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ, జై జనసేన. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం నిడదవోలు నుంచే దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభా వేదికపై చంద్రబాబు ప్రకటించారు. 1996 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు మహిళా బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ అడ్డుపడిందని విమర్శించారు. ఆడబిడ్డలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నం చేస్తే దాన్ని కాంగ్రెస్ విపక్షాలు నిన్ననే ఓడించే పరిస్థితికి వచ్చారు. దానికి ఉద్యమం ఈ నిడదవోలులో ప్రారంభమైంది. దేశమంతా కూడా ముందుకెళ్తుంది. ఈ సమస్య ఇప్పటిది కాదు. 1996లో దేవేగౌడ ప్రధానమంత్రి, ఆ రోజుండే యునైటెడ్ ఫ్రంట్ కి నేనే కన్వీనర్ ని, బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశాం. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు వచ్చారు. 4 సార్లు బిల్లు తీసుకొచ్చారు. ప్రతిసారి బిల్లు పాస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేశారు. ఇంకో పక్క 2010 యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు లోకసభలో తీసుకురాలేదని నేను అడుగుతున్నా. ఆ రోజు రాజ్యసభలో బీజేపీ సమర్థించింది, బిల్లు పాస్ అయింది. కాంగ్రెస్ ఎనిక్కిపోయి 30 ఏళ్లు మోసం చేశారు. ఇప్పుడు ఇది 34కి వెళ్తుంది. దేవుడికే తెలియాలి ఎప్పుడొస్తుందో అనేది. నేను ఒకటి ప్రతినిధి చేసి చెప్తున్నా, మా ఆడబిడ్డలకు అండగా ఉంటాం. మీకు రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున పోరాడే బాధ్యత ఎన్డీఏది. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారనే ఆందోళనను సీఎం కొట్టిపారేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్ కు అలవాటైపోయిందన్నారు. దేశ ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతున్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చెప్పారు, మళ్లీ మేము హామీ ఇస్తున్నాం, సీట్లు మారవు. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉంటే 38 అంటే 50% పెరుగుతాయి. పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇప్పుడుండే నెంబర్ ప్రకారం 50% పెరుగుతాయి. ఇలాంటి బిల్లు పెడితే ఎందుకు అపోజ్ చేశారని అడుగుతున్నాను. ఇది దేశ ద్రోహం. 2029 కల్లా మహిళా రిజర్వేషన్లు సాధించే దిశగా తమ ప్రయత్నం కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పష్టం చేశారు. అతివలను వంచిన హస్తం పార్టీని ఎన్నికల్లో మళ్లీ ఓడించాలని పిలుపునిచ్చారు. 1/3 రిజర్వేషన్ కావాలి అంటే 2/3 ఓటింగ్ కావాలి. ఆ విధంగా 2/3 ఓటింగ్ కోసం ప్రయత్నం చేస్తే ఇవాళ కాంగ్రెస్ మిత్రపక్షాలు మనకి తీరని ద్రోహం చేసింది. మహిళా ద్రోహుల్ని తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. 2029 కల్లా ఏ మహిళా రిజర్వేషన్ కోసం మనం పోరాటం చేస్తామో దాన్ని తప్పనిసరిగా సాధించే దిశగా అడుగులు వేయాలని అందరికీ నమస్కారం.